6 ఏమో మల్టిపుల్ ఆఫ్ 3. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకోటి చూడండి సార్. బై విచ్ స్మాలెస్ట్ నంబర్, ఇది సేమ్ అదే మోడల్ సార్, ఏ నంబర్ తోటి లబ్ధం చేయాలి? 1 3 2 3. దీనిని ఏ నంబర్ తోటి లబ్ధం చేయాలి? స్మాలెస్ట్ నంబర్ అయి ఉండాలి. స్మాలెస్ట్ నంబర్. ఆన్సర్ నాకు వచ్చేది ఖచ్చితమైన ఘనము, పర్ఫెక్ట్ క్యూబ్. 1 3 2 3ను దీనిని ఏ నంబర్ తోటి లబ్ధం చేస్తే ఆన్సర్ నాకు ఖచ్చితమైన ఘనం వస్తుంది. నా ఇక్కడ చూడండి సార్, దీనిని పవర్ రూపంలో రాసుకుందాం. 3 × 441 ఇంటూ n స్మాలెస్ట్ ఏమవుతుంది సార్? అది ఖచ్చితమైన ఘనము అవ్వాలి, పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలి. 441 అంటే 21 స్క్వేర్, అంటే 3 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్, 3 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్. ఇది n స్మాలెస్ట్, ఇది ఖచ్చితమైన ఘనం కావాలి. పవర్ ఏమో 3 యొక్క గుణిజమై ఉండాలి. ఇది 3 పవర్ 3, ఇది 7 స్క్వేర్, అంటే ఇది ఇంకో 7 తోటి లబ్ధం చేసామనుకోండి. 7 స్క్వేర్ ఇంటూ 7 పవర్ 1, 7 పవర్ 3. సో పవర్ అనేది 3 యొక్క గుణిజమైంది. దేంతో లబ్ధం చేయాలి? 7 తోటి లబ్ధం చేయాలి. 7 తోటి లబ్ధం చేయాలి. అందరికీ లాజిక్ అందరికీ క్లియర్ అయింది కదా సార్? సేమ్ అదే మోడల్. దీన్ని మనము ఆన్సర్ ఆప్షన్ మల్టిప్లికేషన్ తోటి చేస్తే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది సార్. 90ని ఏ నంబర్ తోటి లబ్ధం చేస్తే ఆన్సర్ నాకు ఖచ్చితమైన ఘనం వస్తుంది. ఖచ్చితమైన ఘనం వస్తుంది. చూడంగానే ఫస్ట్ ఆప్షన్ పెట్టుకుంటే 90 × 200, 9 × 2 18, 18 × 10 క్యూబ్. 10ని పవర్ 10 పవర్ 3, 3 పవర్ ఏమో 3 యొక్క గుణిజము. కానీ 18 అని అంటే 2 × 3 స్క్వేర్ ఇంటూ 10 క్యూబ్. ఇదేమో 3 యొక్క గుణిజంగా ఉంది, ఇది లేదు కాబట్టి ఇది కాదు. సెకండ్ ఆప్షన్ 90 × 300, 9 3 27 ఇంటూ 10 క్యూబ్. 27ని మనము 3 క్యూబ్గా రాసుకోవచ్చు. 3 క్యూబ్ ఇంటూ 10 క్యూబ్. పవర్ ఏమో 3 యొక్క గుణిజంగా ఉంది కాబట్టి ఆన్సర్ ఎంత? ఆప్షన్ నంబర్ 2. ఆన్సర్ ఎంత? ఆప్షన్ నంబర్ 2. అందరికీ ఐడియా వచ్చింది కదా సార్? ఇటువంటి క్వశ్చన్స్ చాలా ఎక్కువగా క్వశ్చన్లో అడుగుతాడు సార్. నా ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద స్మాలెస్ట్ నంబర్. ఒక 1440 అని ఒక నంబర్ ఉందట. ఆ నంబర్ని ఏ నంబర్ తోటి మల్టిప్లై చేస్తే నాకు ఖచ్చితమైన ఘనం వస్తుంది? ఆ నంబర్ యొక్క రైట్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ కనుక్కోమన్నాడు. 1440ని ఏ నంబర్ తోటి లబ్ధం చేస్తే నాకు ఖచ్చితమైన ఘనం వస్తుంది? ఆ నంబర్ యొక్క డిజిటల్ సమ్ కనుక్కోమన్నాడు. ఆ నంబర్ యొక్క డిజిటల్ సమ్ కనుక్కోమన్నాడు. ఇటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే విధానం ఏంటంటే, ఈ నంబర్ని పవర్ రూపంలో రాసుకోండి. 144 × 10 ఇంటూ n స్మాలెస్ట్. అది ఎలా ఉండాలి? ఖచ్చితమైన ఘనమై ఉండాలి. ఖచ్చితమైన ఘనమై ఉండాలి. 144ని 2 పవర్ 4 ఇంటూ 3 స్క్వేర్గా రాసుకుంటున్నాను. 10ని 2 × 5గా రాసుకుంటున్నాను. 2 × 5గా రాసుకుంటున్నాను. ఇంటూ n స్మాలెస్ట్. అది ఏమవ్వాలి? పర్ఫెక్ట్ క్యూబ్, ఖచ్చితమైన ఘనం అవ్వాలి. 2 పవర్ 4 ఇంటూ 2 అంటే ఇదెంత? 2 పవర్ 5. ఇదేమో 3 స్క్వేర్, ఇదేమో 5 ఇంటూ n స్మాలెస్ట్. క్వశ్చన్ చూస్తూనే ఉంటే మనకు ఐడియా వస్తుంది. ఇక్కడ 2 పవర్ 5 ఉంది, అది 2 పవర్ 6 చెయ్యాలి అంటే ఇక్కడ ఇంకో 2 రావాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? పవర్ 3 యొక్క గుణిజమై ఉండాలి కదా సార్. 3 స్క్వేర్ ఉంది అంటే ఇంకో 3 పవర్ 1 రావాలి. 5 ఉంది అంటే ఇంకో 5 స్క్వేర్ కావాలి. అంటే n స్మాలెస్ట్ నంబర్ ఏమవుతుంది సార్? n స్మాలెస్ట్ నంబర్ 2 3 6, 5 స్క్వేర్ ఈజ్ 25, 25 6ల 150. 150 యొక్క రైట్ అంకెల మొత్తం ఎంత? 1 + 5 6.
ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 6. లాజిక్ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. 1440ని ఏ సహజ సంఖ్యతోటి, అతి తక్కువైన సహజ సంఖ్యతోటి లబ్ధం చేస్తే నాకు ఖచ్చితమైన ఘనము వస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్.